హాయ్ ఫ్రెండ్స్, ముందుగా ఈరోజు గుల్ల శనగపప్పు కొబ్బరికాయ చట్నీ ఎలా చేయాలో చూద్దాం. దీంట్లో ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి కూడా వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. లైట్గా వేయించేసుకుని పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా, కప్పు కొబ్బరికాయ ముక్కలు, 2 కప్పులు గుల్ల శనగపప్పు వేసుకుని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా వేయించుకొని టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా వేసుకుని దాంట్లో మనం మిక్సీ పట్టుకోవాలి. కొబ్బరికాయ ముక్కలు కూడా వేసుకుని మూత పెట్టకపోతే పైన అంతా ఆయిల్ పడిపోతుందని మూత పెట్టుకుని వేపామన్నమాట. వేగిపోయి కూడా వేసేసుకుని ఇవి కూడా దాంట్లో టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టేసుకుని చట్నీని మనం తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఈ చట్నీ దోశల్లోకి కానీ ఊతప్పాల్లోకి కానీ బాగుంటుంది టేస్ట్. నేను ఊతప్పాలు దోశల్లోకి చేస్తున్నాను అన్నమాట. ఈ చట్నీని మిక్సీ పట్టేసుకుని శనగపప్పు, మినప్పప్పు మిక్సీ పట్టేసుకున్నాం. ఇలా వచ్చింది అన్నమాట కలర్. ఓన్లీ పచ్చిమిరపకాయలు ఇస్తే వైట్గా వస్తుంది. 2 కలిపేయడం వల్ల ఈ కలర్ వచ్చింది. శనగపప్పు, మినప్పప్పు, ఒక 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుని పోపు దోరగా వేగిన తర్వాత చట్నీ దాంట్లో వేసేసుకుని కలిపేసుకుంటే చాలా టేస్టీగా బాగుంటుంది. ఏ చట్నీ కన్నా సరే మనం పోపు పెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట. టిఫిన్లోకి అన్నమాట చట్నీ, దోశలు, ఊతప్పాల్లోకి. పోపు దోరగా వేగిపోయిన తర్వాత చట్నీ దాంట్లో వేసేసుకుని కలిపేసుకోవడం. వేగిపోయిన పోపు దాంట్లో వేసేసుకుని కలిపేసుకుని కొన్ని నీళ్ళు కూడా వేసుకుని కలుపుకుంటే బాగుంటుంది. మరీ గట్టిగా బాగోదు కనుక మనం నిల్వ ఉంచుకోవాలంటే మటుకు ఇలాగే కలిపేసుకుని చిన్న బాక్స్లోకి తీసేసుకుని విడిగా అప్పుడు మిగతాది నీళ్ళు పోసుకుని కలుపుకోవచ్చు మనకి ఎలా కావాలితే అలాగా. వాటర్ వేసి కలుపుకున్నాం. రెడీ అయిపోయింది చట్నీ. ఈసారి దోశలు, బియ్యం, మినపప్పు అన్నమాట. దోశల పిండి 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు బియ్యం వేసి పప్పు ఆడేసిన పిండి, ముందు రోజు ఆడుకున్న పిండి దోశలు వేసేసుకుని తర్వాత ఊతప్పాలు వేసుకున్నాం. గ్లాస్ మినపగుళ్ళు, 2 గ్లాసులు బియ్యం అయితే స్మూత్గా బాగుంటాయి దోశలు, బాగా వస్తాయి. దీనిపైన మనం క్యారెట్ కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే. కార్తీక మాసం కనుక ఉల్లిపాయలు తినం కనుక ఉల్లిపాయ బదులుగా నేను క్యారెట్, ఊతప్పాల్లో జీలకర్ర, క్యారెట్ వేస్తున్నాను అనమాట కలిపి. దీంట్లో కూడా వేసుకోవచ్చు, దోశల్లో కూడా కావాలనుకుంటే ఇష్టమైతే, లేకపోతే లేదు. దోశలన్నీ ప్రిపేర్ అయిపోయాక పక్కకు పెట్టేసుకొని అప్పుడు దోశ వేసిన తర్వాత ఆయిల్ వేస్తే సులువుగా వచ్చేస్తుంది. ముందుగా వేస్తే దోశ పిండి తిప్పనది కాదు, కింద అంటుకుపోద్ది అనమాట. ఆ చట్నీతో ఇలా వేస్తే దోశలు
మొత్తంగా ఒక 10 దోశలన్నా తినేయచ్చు మనం. వేగిపోయిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకుని మిగతా దోశలన్నీ కూడా రెడీ చేసుకుని ఈసారి ఊతప్పాలు ఇడ్లీ పిండి అన్నమాట. ఇవి ఇడ్లీకి రుబ్బుకున్న పిండి. ఊతప్పాలకు మట్టుకు ముందు ఆయిల్ వేసుకుని అప్పుడు ఊతప్పం వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత కూడా కొంచెం ఆయిల్ వేసుకోవాలి చుట్టూ. మళ్ళీ మనకి ఏ సైజులో కలితే ఆ సైజులో వేసుకుని ఏమైనా క్యారెట్ తురుము జీలకర్ర కలిపి వేసుకుంటే బాగుంటుంది. కార్తీక మాసంలో ఉల్లిపాయలు తినరు కనుక, స్వాములు కూడా ఉల్లిపాయలు తినరు కనుక మా ఇంట్లో మరి మాలధారణ చేశారు కనుక స్వాములు ఉల్లిపాయలు లేకుండానే అన్నీ వండుకుంటున్నాం. క్యారెట్ తురుము పచ్చిమిరపకాయలు జీలకర్ర కలిపి ఊతప్పంలో వేసుకుని మళ్ళీ కొంచెం ఆయిల్ చుట్టూ వేసుకుంటే దోరగా వేగితే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ఇవన్నీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ మధ్యన వీడియోలు పెట్టడం కుదరట్లేదు, అసలు షూట్ చేస్తున్నా సరే పెట్టడానికి కుదరట్లేదు ఖాళీ ఉండక. ఏమనుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి చేయండి. వేగిపోయింది. మంట మరి హైలో పెట్టకుండా స్లోలో కాకుండా హైలో కాకుండా పెట్టుకుని వేయించుకోవాలి. హైలో పెడితే వేగకుండా మాడిపోతుంది, స్లోగా పెడితే త్వరగా వేగదు. అటు ఇటు కాకుండా పెట్టుకుని వేయించుకుని చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే మనం చేసుకున్న గుళ్ళ శనగపప్పు కొబ్బరికాయ చట్నీ, దోశలు, క్యారెట్ ఊతప్పాలు అలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా అటు ఇటు కూడా బాగా వేగింది. మా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి లైక్ చేసి షేర్ చేసి చేయండి, మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా ఉండే దోశలు ఊతప్పం రెడీ.